తెలంగాణ తొలిదశోద్యమంలో ఆయన లేడు కానీ మలిదశోద్యమంలో నేను ఇన్నారెడ్డి గారు గద్దర్ గారు అందరం కలిసి స్టార్ట్ చేసినప్పుడు మా వెంటనే ఉన్నాడు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ మాది మొట్టమొదటి పెట్టింది. దాంట్లో ఆకుల భూమయ్య, గద్దరు, నేను, విమల వీళ్ళందరూ ఉన్నాం. అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడపాలంటే పాలో ఫ్రేరేను అనుసరించాలనుకున్నాం. పాలో ఫ్రేరే పెద్ద ఇంటలెక్చువల్. ఆయన ఏం చెప్పిండంటే రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోమన్నాడు. ప్రజల సంస్కృతి అంటే ఏంది? గద్దర్ పాటలు, గూడంజయ పాటలు, విమలక్క పాటలు, కూరెంకన్న పాటలు, తర్వాత అందశ్రీ అందరిది. కానీ ఆ కళాకారులంతా పనిచేసినారు. వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు పనిచేసినారు. వాళ్ళని ముందు పెట్టినాం. ఇప్పుడు రసమయ్య చెప్పినట్టుగా మొట్టమొదటి పాంప్లెట్ నేను రాసినది ధూమ్ధామ్ కోసం కామారెడ్డిది. అంతకంటే ముందు కూడా చాలా సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి. సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక ఉద్యమాల ద్వారానే చైతన్యం వెలువరిసింది. చైతన్యం వ్యాప్తి చేయాలి. తెలంగాణకి ఏమి అన్యాయాలు జరుగుతున్నాయి? జల్ జంగల్ జమీన్ ఏమిటది? మనం తెచ్చుకోవాలి. మన నీళ్ళు ఎత్తుకపోతున్నారు, నిధులు ఎత్తుకపోతున్నారు, నియామకాలు ఎత్తుకపోతున్నారు. అయితే ఆ సినిమాల్లో మనల్ని విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అందుకని మనం దీన్ని ఎదిరించాలంటే మనకు కూడా ఒక సాంస్కృతిక ఉద్యమం ఉండాలి. వానికి సినిమాలు ఉన్నాయి. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని మనల్ని ఎక్కిరిస్తున్నాడు. మనం సాంస్కృతిక ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు ఏం పని చేసిండు చెప్పాలి. ఇప్పుడు తిరుపతిలో పుట్టినాడు, 7 కొండలకు గుండు కొట్టించిండు, ఇట్లాంటి గద్దర్ లాంటి వాళ్ళు పాడిండు. అది పాడి జనమందరూ చైతన్యం చేసిండ్రు. దాంట్లో అందశ్రీ కూడా వచ్చిండు మా ఇంట. అందశ్రీని మేము మొట్టమొదటి 95 తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మేము పత్రిక ఉండేది. దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. దళిత ఉద్యమం దానికి, తర్వాత నక్సలైట్ ఉద్యమం రెండింటికి సపోర్ట్ ఉండేది. వర్తమానం అని దాంట్లో మొట్టమొదట రాజన్న అని, సాదం రాజన్న అని ఇప్పటికి ఉన్నాడు ఆయన. వీళ్ళ ఊరు పక్కనే ఊరు కృష్ణాజిగూడెం, రేబర్తి పక్కన. ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసిండు. పెద్ద వార్త రాసిండు ఆయన గురించి. చదువు రాకపోయినా ఎంత అద్భుతంగా, ఆయన ఉప్పరి మేస్త్రి అని ఎంత అద్భుతంగా చేసిండు, ఎట్లా రాసిండు అనేది. ఆ తర్వాత ఏమైందంటే శేఖర్ గారు నన్ను పట్టుకొచ్చి ఒక సినిమా తీయాలనుకున్నారు. అది జోగిని వ్యవస్థ మీద సినిమా తీయాలి. శేఖర్ అంటే ఆయన ఉదయం ఈనాడు పత్రికలో చీఫ్ రిపోర్టర్ ఉండేవాడు. మొట్టమొదటి చీఫ్ రిపోర్టర్ ఆయన యలమంచి శేఖర్. ఆయన భార్య ఝాన్సీ, ఆమెనేమో మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఈ జోగిని వ్యవస్థ చాలా భయంకరంగా ఉన్నదని సినిమా తీయాలనుకున్నాడు. గంగా సినిమా తీసి శేఖరే తీసింది. చాలా నష్టపోయింది. ఆయన ఎప్పుడు బాధపడేవాడు. అయ్యో ఇన్ని పైసలు తీసి ఇంత ఖర్చు పెట్టి భూములను నమ్ముకొని సినిమా తీస్తే నాకైతే అవార్డు వచ్చిందన్న, నంది అవార్డు గంగకు. మరి శేఖర్ అన్న జర్నలిస్ట్, ఆయన అన్ని పోగొట్టుకుంటా. ఆమెనేమో పెద్ద డాక్టర్, ఆమె సూపరింటెండెంట్, మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. అన్న ఈ ఝాన్సీ అక్క మెంటల్ అయిపోయేటట్టుంది, ఆమెనే పేషెంట్ అయిపోయేటట్టుంది అని ఎప్పుడు బాధపడేవాడు. శేఖర్ అన్న ఉండాలి ధైర్యం చెప్తే, ఏం శేఖర్ అన్న అన్ని పోగొట్టుకుంది కదన్న. మనిషి స్పందించేటోడు. ఎందుకంటే ఆ సినిమా చూడొద్దని, ఎందుకంటే సినిమా థియేటర్లు ఏమీ ఇవ్వలేదు. అక్కడక్కడ నడిచింది, కొంతమంది నడిచింది, కానీ పైసలు ఏం రాలేదు. చాలా విపరీతంగా మనసున్న మనిషి కదా అందశ్రీ, బాధపడేవాడు. ఇంకొకటి ఆయనకు బాగా పాటలు రాయడానికి ఆమె జోగిని వ్యవస్థను చూసిండు కాబట్టి ఆ సినిమా తీయాలనుకుంటూ పాట రాసిండు. తర్వాత ఆయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చూసిండు, ఇక్కడ చూసిండు. ఆయన గొర్రెలు కాసి బతికిండు. అక్కడ చుట్టుపక్కల అందరూ చేసిండ్రు. ఆయన దళితుడు అయినప్పటికీ కూడా ఫెయిల్యూర్ స్టోరీని ఆంధ్రజ్యోతిలో రాసిండు. నా జీవితం ఎందుకు ఫెయిల్ అయింది అని. ఫెయిల్యూర్ స్టోరీ అని కాలం ఉండేది, సండే వచ్చేది మ్యాగజైన్లో. అది అద్భుతంగా రాసిండు. వసంత లక్ష్మి గారు అడిగితే తన జీవితం అంతా రాసిండు, ఎందుకు నష్టపోయినా, ఏమైందని. కుటుంబం తండ్రి చనిపోవడం, చిన్నప్పుడే అనాథగా పెరగడం, గొర్రెలు కాయడం. గొర్రెలు కాయడం వల్ల నాకు జ్ఞానం వచ్చిందని చెప్పాడు. ప్రవక్తలందరూ గొర్రెలు కాసిన వాళ్ళు అయినరు. ప్రవక్త మహమ్మద్, ప్రాఫెట్ జీసస్, మోజస్, అబ్రహాం, జాకబ్ అందరూ. ఆయనకు చదువుకోలే, ఎక్కడ బడికి పోలేదు. ఆయన అక్షరాలు నేర్చుకోలే. ఒకటి రుజువు చేసిండు, చదువుకున్నోనికి తెలివి ఉండదు, ప్రపంచం చూసినోనికి తెలివి ఉంటుంది. సంచార జ్ఞానం. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషియంట్, అంటే ఎక్స్పోజర్ కోషియంట్ ఫస్ట్, తర్వాత ఎమోషన్ కోషియంట్, తర్వాతనే ఎడ్యుకేషన్ కోషియంట్. చదువుకున్నోడు జోకర్, ఇంగ్లీష్ ప్యారెంటింగ్ జోకర్, ఐఏఎస్ వాళ్ళు అయితే. అట్లా కాదు. ఈ చెట్టు, పుట్ట, గుట్ట, పాము సంగతి, తేలు సంగతి, తొడేలు సంగతి, పులి సంగతి, వాళ్ళ సైకాలజీ, మేక సైకాలజీ ఎట్లుంటుంది, పులి సైకాలజీ ఎట్లుంటుంది, ఆకలి కొన్నప్పుడు ఎట్లుంటుంది, ఆకలి అయిన తీరినప్పుడు ఎట్లుంటుంది, ఇవన్నీ అధ్యయనం చేసిండు. ఇది ప్రకృతినే బడిగా చేసుకొని చదువుకుంటు కాబట్టి ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది. అందుకని అద్భుతంగా రాయగలిగాడు. ఈ కవులందరూ అంతే, దళిత కవులందరూ దళితులే కదా. ఎక్కువ మంది కవులు తెలంగాణ దళితులు, కొద్దిమంది బీసీలు. వీళ్ళందరూ ప్రకృతిని చూసినందువల్ల అంత అద్భుతంగా రాయగలిగిండ్రు, స్పందించగలిగిండ్రు. గుండె ఉంది వాళ్ళకు. చదువుకుంటే ఏముంటుంది, ఏముండదు. అందుకనే ఆయన ఒకటి రేబర్త్ చూసి, హైదరాబాద్ చూసినాక ఆయనకు బాధ కలిగింది. మా ఊరిలో యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎవరైనా దారిన ఎటో పోతాడు, అది ఎవరో కూడా తెలియదు. యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాడు. పడితే 100 మంది ఊరికొచ్చి లేపుతారన్న, నీళ్ళు పోస్తారు, చాయ్ ఇస్తారు, హాస్పిటల్ తీసుకుపోతారు, ఎత్తుకపోతారు. హైదరాబాద్ యాక్సిడెంట్ అయితే
ఎవరు రాదు, ఫోటోలు తీస్తుంటారు, లేకపోతే ఏముండదు, దగ్గరికే రాడు, పట్టించుకోరు. అందుకని మనిషి అనేవాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అనేవాడు అనేది అది తీసింది. మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అంటే పట్టణాల్లోనే ఉంటుందని ఆయన ఉద్దేశం. మానవత్వం ఉన్నాడు, పట్టణాల్లో ఉంటాడు, మనిషి ఉంటాడు, గ్రామాల్లో ఉంటాడు, చదువురాణులు ఉంటారు, ఆదివాసులు, చెంచులు, గోండులు, కోయలు, సవర్లు, జాతాపులు మానవత్వం ఉన్నోళ్ళు, దళితులు కూడా మానవత్వం ఉన్నారు, గ్రామాల్లో మానవత్వం, రోడ్లు ఉడిచే తల్లులు పట్టణాల్లో వాళ్ళు మానవత్వం ఉన్నారు, పేదోళ్ళంతా. డబ్బులు ఉన్నోడికి చదువుకున్నోడికి జ్ఞానం ఉండదు అని ఫీల్ అయ్యేవాడు. అట్లా ఆయన జీవితాన్ని నిజ జీవితాన్ని అద్భుతంగా చిత్రించేవాడు పాటల్లో. ఆయన సమాజం గురించే పట్టించుకుంటాడు తప్ప కుటుంబం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. తన భార్య ఏమైంది, పిల్లలు ఏమైంది, కూతురు ఏమైంది, కొడుకు ఏమైంది ఎప్పుడు పట్టించుకోలేదు. ఆయన సమాజాన్ని ప్రాథమిక చైతన్యం చేసుకుంటూ కుటుంబాన్ని ద్వితీయ చైతన్యం చేసుకుంటాం. మామూలుగా మనిషికి ప్రాథమిక చైతన్యం కుటుంబం ఉంటుంది, ద్వితీయ చైతన్యం సమాజం ఉంటుంది, కొంతమందికి ద్వితీయ చైతన్యం కూడా ఉంటుంది. కానీ సమాజం గురించి రాసిన ఆయన గద్దరన్న బాటలో నడుస్తాను. నేను లెఫ్ట్ కాదు, రైట్ కాదు, నేను వామపక్షం కాదు, దక్షిణ పక్షం కాదు, దక్షిణం అంటే రైట్ రెండు కాదు. అయితే నేను కమ్యూనిస్ట్ సానుభూతి పరుణ్ణి, సానుభూతి అంతే, కానీ తను నేను కమ్యూనిస్ట్ను కాదు, నేను దేవుని కూడా నమ్ముతా అని చెప్పేవాడు. మేము శౌర్యయాత్రలు చేసినాం. ఇలా ఊరు చుట్టుపక్కల జనగామ కాదు, ఇప్పుడేమో సిద్దిపేట జిల్లా అయింది. తర్వాత నిజానికి జనగామ దగ్గరలో ఉంటుంది, రేపర్తి, మద్దూరు, అదంతా మద్నూరు. మేము శౌర్యయాత్రలు చేసినాం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా గద్దరు మేము అందరం ప్లాన్ చేసినాం. సిపిఐ కూడా వచ్చింది, విమలకు వచ్చింది. అప్పుడు మేము శౌర్యయాత్ర మొట్టమొదట బైరాణపల్లి దగ్గరనే 104 మంది చచ్చిపోయినారు, 108 మంది. అక్కడ మా ఇంటి శౌర్యయాత్రకు వచ్చింది బుర్జ్ దగ్గరికి. ఆ తర్వాత కూటిగల్లు పోయినాం, కూటిగల్లు పక్కన 40 మంది చచ్చిపోయినారు ప్రజాకార పోరాటంలో. అక్కడికి వచ్చిండు. మా ఇంట పులిగిళ్ళకి వచ్చిండు, పాలకూరు ఐలమ్మ దగ్గరికి వచ్చి దండం పెట్టిపోతుండే, అమ్మ దండం అమ్మ అని. అట్లనే దుడ్డు గబరి దగ్గరికి వచ్చి కర్ర పట్టుకొని అని చేతిలో, నేను దొడ్డి కొమరయ్య చేతిలో దుడ్డు కర్రను, చాకలెల్లమ్మ చేతిలో రోకల్ని అని చెప్పాడు, కవితని చెప్పినట్టే. ఆ తర్వాత దేవరూపలకు వచ్చేసి అక్కడ బందగి స్తూపం, అట్లా అన్ని స్తూపాలు దర్శనం చేసుకుంటాడు. స్తూపాలన్నీ దర్శనం చేసుకున్నప్పుడు నా జన్మ ధన్యమైంది, వీళ్ళందరం తలుచుకున్నా నా జన్మ ధన్యమైంది అని చెప్పాడు. శౌర్యయాత్రలు మేము పెట్టిన శౌర్యయాత్రలు అన్నింటిలో పాల్గొన్నాడు. అట్లా ప్రజలతోటే ఉంటుండే ఆయన. ఎప్పుడు బస్సు ఎక్కే పోతుండే, ఆయన ఎవరిని తన దగ్గర రానియకపోయేది. బస్సు ఎక్కిపోయి జనం అందరూ కలిసి వచ్చేది, ఎట్లున్నారు, బాగున్నారు, ఆ ఇంటికి ఆ ఇంటికి. చిన్న ఇల్లు ఆయనది, చాలా పాత ఇల్లు, చిన్నది, కూలిపోయేటట్టుండే. ఈ సరిపోదని చెప్పి ఇంకో ఫ్రెండ్ మిత్రుడు తక్కువ రేటుకి జాగా ఇప్పిస్తే ఎన్ఎఫ్సీ ఇల్లు కట్టుకుంటున్నాడు. అయితే డబ్బు సరిపోలేదు, గవర్నమెంట్ ఇచ్చిన ₹1 కూడా సరిపోలేదు, ఇంకా అప్పుల పాలై ఉన్నాడు, పైన కట్టుకోవాలి. ఎప్పుడు మనసులో బాధ ఉండేది, నా పిల్లకి ఏమీ ఇవ్వలేదు, ఇదాన్ని ఇద్దామంటే దీన్ని కూడా ఆర్థిక సరిపోతలేదు అని చింతలో ఉండేది. ఆయనకి ఏ అలవాటు లేదు, మందు లేదు, మాకు లేదు, జర్దా లేదు, పాన్ లేదు, మాంసం కూడా తినడు. పొద్దున్న లేచి వాకింగ్ కూడా చేస్తాడు. అన్ని రకాల క్రమశిక్షణ ఉన్నది ఆయనకు. శిక్షణ లేకపోవచ్చు, శిక్షణ అంటే చదువు, శిక్షణ లేకపోవచ్చు కానీ క్రమశిక్షణ ఉన్నది. కానీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలను కుంగదీసినాయి. దానివల్లనే ఆయన దళితుడు కావడం, చిన్నప్పుడు ఆయనకు బాధ, తల్లిదండ్రులు లేకపోవడం, అనాథగా పెరగడం, దానికి తోడు ఆర్థిక సమస్యలు రావడం, దీంతో ఆయన చితికిపోయిండు. ఆయన ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సింది. అట్లా ఒక దళితుడు ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం, చదువురాణులు రావడం గొప్ప విషయం. అయితే నాకేమనిపిస్తుంది, చదువురాణులకే జ్ఞానం ఉన్నది, చదువుకున్న జ్ఞానం లేదు. విదురునికే జ్ఞానం ఉన్నది, కానీ సభలో కూర్చున్న దుర్యోధన సభలో కూర్చున్న కృష్ణ, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళకి ఏం చదువు ఉంది, ఏం శీలం ఉంది? జ్ఞానం లేదు, శీలం లేదు, నిజాయితీ లేదు. విదురునికే ఉంది కదా, విదురుడు దాసికొడుకు కదా, అతనికే ఉన్నది, అతనే వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు. అట్లనే విదురుని కోవకు చెందినవాడు అందశ్రీ. విదుర నీతులు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి, అందశ్రీ పాటలు కూడా శాశ్వతంగా ఉంటాయి.